డైరీ వాళ్ళు. అవును, అంతే కదా. మరి ఇక ఇందులో ఆవులు లేవు, లేని వాళ్ళకి ఇచ్చారు, ఇది ఎందుకు వస్తుంది? ఇప్పుడున్నాయా వీళ్ళకి? అవును. కాబట్టి ఇక్కడ మనం టెక్నికల్ పాయింట్స్ చుట్టూనే తిప్పుతున్నారు. సింపుల్ ఏంటంటే ఇందులో పెద్ద ప్రయత్నం చేసింది సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరినీ కూడా లోపల వేయాలనుకున్నారు, అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు టెక్నికల్ రీజన్స్ తో మళ్ళీ వాళ్ళకి నోటీసులు, మళ్ళీ కథ నడుస్తుంది అనమాట. అంతే. అంటే ఇప్పుడు ఏకసభ్య కమిషన్ చెప్పింది కాబట్టి వీళ్ళు మళ్ళీ విచారణకు హాజరవ్వడం, వీళ్ళ మీద ఇంకేం లేదు. యాక్షన్ అంటే ఇప్పుడు ధర్మారెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని ఆయన ఇక్కడ చేయడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం. అనిల్ కుమార్ సింగ్ గారిది రాష్ట్ర ప్రభుత్వమే చేయొచ్చు. అట్లాగే టీటీడీ సిబ్బందికి సంబంధించి వాళ్ళ ఉద్యోగాలు జీతాల్లో కోత, లేకపోతే ఉద్యోగాలను తీసేయడం ఇట్లాంటివి చేయొచ్చు అధికారులు కాబట్టి, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కాబట్టి. ఆయన సెంట్రల్ హోంశాఖకి సంబంధించిన అధికారి. ఆయనకి అక్కడికి పంపిస్తారు, ఇదిగో ఈ నివేదిక ఇచ్చారు మీరు చూడండి. మళ్ళీ ఆయనకి అప్పీల్ చేసుకునే అధికారం అదంతా అక్కడ ఉంటది బేసిక్. ఈ సుబ్బారెడ్డో లేకపోతే చెవిరెడ్డో వీళ్ళదేమి చేయడానికి ఏమి ఉండదు వీటిలో బేసిక్. అంటే నెయ్యి నాణ్యతను పరిశీలించే విషయంలో కూడా కొంతమంది అధికారులు వైఫల్యం చెందారా? వీళ్ళు కొన్ని పేర్లు రాసుకొచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నెయ్యి ఎక్విప్మెంట్ ఏది ఉందో దాని ప్రకారమే పరీక్ష చేశారు ప్రతిసారి కూడా. ఇంకోటి రాండమ్ చెక్. ఇప్పుడు రాండమ్ చెక్ చేసిందే కదా వెనక్కి తీసుకొచ్చింది. మళ్ళీ ఎట్టా సప్లై చేశారు, వీళ్ళు ఎట్ట వాడారు?